రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. $9 నోట్, అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీస్ అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. $72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్. నిన్న ఒక యువ తప్పు చేశాడు. I suspended him. Not only suspend, I will remove him from service. I arrested him. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి. రెండూ లేకపోతే ఇవే అవుతాయి. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్? దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే, అలాంటివి రాజకీయ నాయకులు, అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే, దట్టు వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్. ఎవ్రీడే ఐ విల్ టెల్ వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది.